రవి చావుతో మాలో ఉన్న ఉత్సాహం చిలిపితనం అంతా నీరుగారిపోయింది. ఆ షాక్ నుండి మేమింకా కోరుకోలేదు. అతని చావు మాకే కాదు, అతనితో పరిచయం ఉన్న ఎంతోమంది అమ్మాయిల్ని బాధించింది. ఇది అవసరం అంటారా? సారీ మధు, సారీ రా. నోర్మైరా, డబ్బులుంటే నీ వరకు నీ ఇంటి వరకు రా. అందుకని నువ్వు చెప్పిన దానికంతా తలాడించేదానికి నేనే ఎర్రి వెంగళప్పని కాదురా. నాకు ఆత్మాభిమానం, గౌరవం ఉంది. రేయ్ వదిలేరా, వాడు సారీ చెప్తున్నాడు కదా. సారీ అని చెప్తే చింపాంజీ అంటే ఊరుకుంటారా? చింపాంజీలు చేసే పని చేస్తే వాడికి కొంచెం బుద్ధి వస్తుంది. అరే ఏమైందిరా వాడికి అలా కోతిలా గెంతుతున్నాడు? అది ఏమీ లేదురా, నేను ఆడపిల్లని వల్లో ఎలా వేసుకుంటాను అని అడిగాడు. నేను అందంగా ఉన్నాను, తన్నుకుపోతాను అని చెప్పాను. మరి నేను అందంగా లేనా అని అడిగాడు. అది నేను ఎలా చెప్పను అన్నాను. ఇక నేను చెప్తాను రా, నువ్వు చింపాంజీలా ఉన్నావు, నీ వెనక ఎవరు పడతారా అని అవమానించాడు రా. నిజమేగా, ఇందులో అవమానపడ్డానికే ఉంది. రే సురేష్, నన్ను చూస్తే నవ్వొస్తుందిగా, నవ్వరా, బాగా నవ్వరా. రే రవి, 1000 మంది అమ్మాయిలతో తిరుగుతున్నావే, ఎయిడ్స్ వచ్చి పోతావరా? రే మధు, నువ్వెందుకు బాధపడుతున్నా? వాడి ఆశ తీరిపోయింది, వెళ్ళిపోయాడు. ఊరుకోరా. ఆ రోజు నా పాపిష్టి నోడుతోనే వాడు ఎయిడ్స్ వచ్చి పోలని తిట్టాడు రా. ఊరుకోరా. నా వల్ల వాడు పోయాడు రా. నేను ఎంతో పెద్ద పాపం చేశాను రా. నన్ను వదలట్రా రే, ఈ పాపానికి తీసుకుంటే లేదు రా. నేను చావాలరా. I want death now. లేదురా, నన్ను వదిలేయండిరా. నేనే నా కన్నవాడి చావుకి నేనే నా కారణం. అయ్యయ్యో రవి, రే చెప్పేది మధు, వాడు చావుకి నువ్వు కారణం కాదు, చెప్పేది విను మధు. రే, వాడు ఎంతోమంది అమ్మాయిలతో తిరగడం వల్లే వాడికి ఎయిడ్స్ వచ్చింది, మనందరికీ దూరం అయ్యాడు. మధు పట్టుకో.
చూసుకుంటాం రేయ్, అయ్యయ్యో. మీరంతా ఇంటికి వెళ్ళండి రవి, నేను చూసుకుంటాం నేను వస్తానురా. ఆ చూద్యం చూసావా వదినా అవ్వా ఆ తిరుగుబోతుకి పిండం కూడానా? వాడు బతుకుంటే ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పిండాలు పెట్టాల్సి వచ్చేదో. వీళ్ళ దగ్గర కూర్చొని మనం మన పెద్దలకి పిండం పెట్టకూడదు. ఇలాంటోడి పిండం ఆ నదిలో కలిపితే ఆ నది కూడా అపవిత్రం అయిపోతుంది. ఇలాంటి దరిద్రపు కొట్టు రోగాలతో చనిపోయినోడికి ఊరు బయట కుళ్ళు కాలంలో పిండం పెట్టాలి గాని పుణ్యస్నానం చేసే చోట పెట్టడం ఏమిటి? కలికాలం కాకపోతే పంతులు గారు ఏమిటి మధ్యలోనే వెళ్ళిపోతున్నారు? అప్పుడే అనుకున్నానమ్మా, 4 ఊర్లు దాటి ఎందుకు వచ్చారా అని. ఈ ఊళ్ళో పంపులు లేరా? పార్వతి విన్నారుగా వాళ్ళు ఎంతెంత మాట్లాడుతున్నారో. కనీసం బిడ్డకి పిండం పెట్టే భాగ్యం కూడా మనకు లేకుండా పోయింది. చూడొదినా, అలాంటి కొడుకుని కన్నది కాకుండా ఇంకా సిగ్గు లేకుండా ఏడుస్తున్నారు. అవును, నిజమే. చూడు చూడు. అవ్వా కనేటప్పుడు ఎవరు చెడ్డవారిని కనరు. సందర్భం విధి వాడితో ఆడుకున్నాయి. దేవుని కాళ్ళ దగ్గరకు చేరిన మన కొడుకు ఆ దేవుని ఆశీర్వాదం పొంది ఉంటాడు. వాళ్ళ మాటల గురించి నువ్వు బాధపడకు. ఆ దేవుడిదంతా వినడానికి ఏమన్నా బతికించాడు. రవి, మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళిపో. రవి బాబు, మమ్మల్ని తీసుకెళ్ళిపోరా. అయ్యో త్వరగా, రక్తం విపరీతంగా పోయింది. ఏమవుతుందో ఏంటో. రై వంశీ, అయ్యో. రవి మరణించి ఇవాటికి సరిగ్గా 2 సంవత్సరాలైంది. ఆ సంఘటన నుంచి మేమింకా తేరుకోకముందే మరో దుర్ఘటన జరిగింది. శ్రీ, చాలా రోజులైంది కదా మనం ఇలా సరదాగా మాట్లాడుకుని. అవును, రోజు నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల నీతో మాట్లాడడం కుదరడం లేదు. ఈ రోజు లేవు కదా, ఎవరు లేరు. ఏమిటి మధు అంత కంగారు పడుతూ వస్తున్నాడు? అవును, ఏంటి వాడు? మధు, మీరిద్దరు ఎక్కడున్నారా? మీకోసం ఎంత వెతికాను తెలుసా? మధు, ఏమైందిరా? మన రాంబాబు గారి అబ్బాయికి ఏమైందిరా? యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ బాగా పోయింది. హాస్పిటల్లో చేర్పించారు. రండి వెళ్ళి చూద్దాం. అలాగే, సరిపడ. నేను వస్తాను. అంకుల్, వంశీ, బ్లడ్ బాగా పోయింది. ఆ గ్రూప్ బ్లడ్ దొరకడం కష్టమట. బ్లడ్ ఇస్తే గానీ బ్రతకడని చెప్పారు. బ్లడ్ ఇచ్చే వాళ్ళు వచ్చారా? సిస్టర్, వచ్చాం. మా రక్తం తీసుకోండి. అయితే రండి. అయ్యో భగవంతుడా. బ్లడ్ ఇచ్చిన వాళ్ళంతా రిసెప్షన్ లో వెయిట్ చేయండి.
భగవంతుడా, ఎన్నో విధాలుగా నన్ను బాధ పెట్టావు, భరించాను. ఇక భరించలేను, నన్ను తీసుకెళ్ళు. నా భార్య నా నుంచి దూరం చేసి నన్ను ఒంటరిని చేశావు. ఇప్పుడు నా కొడుకును కూడా నా నుంచి దూరం చేసి నన్ను అనాథన చేయకు తండ్రి, అనాథన చేయకు. నేను చస్తే తలకొరువు పెట్టడానికి వాడొక్కడే ఉన్నాడు. వాడిని వదిలిపెట్టి నన్ను తీసుకుపో తండ్రి, నన్ను తీసుకుపో. కన్న కొడుకుని కలెక్టర్ని చేద్దామని ఎంతో ఆశపడ్డాను. కానీ వాడికి రక్తం ఇచ్చి కాపాడుకోలేక ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాను. చూసావా స్వామి, 2 నిమిషాల ఆనందం కోసం ఆశపడ్డ నాకు భవిష్యత్తు లేకుండా పోయింది. కన్న కొడుకును కూడా చంపుకోవడానికి తెగించాను. నేను ఉండకూడదు, ఉండకూడదు. నేను చావాలి, చావాలి, చావాలి. వదలండి, నన్ను వదలండి. నేను చావాలి, నన్ను వదలండి. కూర్చోండి. డాక్టర్, మేము బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఎందుకు తీసుకోవడం లేదు? చెప్తాను. మీ ముగ్గురు బ్లడ్ రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను. దాని గురించి మాట్లాడదామని పిలిపించాను. యాజ్ పర్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్ మీ ముగ్గురికి HIV పాజిటివ్ అని తేలింది. ఎయిడ్స్ అనేది రక్తానికి సంబంధించిన వ్యాధి, అందుకనే మీ రక్తం తీసుకోవద్దని చెప్పాను. లైంగిక సంబంధాలతో ఈ వ్యాధి మరికొందరికి సోకకుండా చూడండి. డాక్టర్, మా జీవితాలు ఏం భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళరండి. విచిత్రం చూసావా? దెబ్బ తగిలి అడ్మిట్ అయిన వంశీ వాళ్ళ నాన్నే ఎయిడ్స్ పేషెంట్ అనుకుంటే రక్తం ఇవ్వడానికి వచ్చిన ముగ్గురికి ఎయిడ్స్ ఉందట. చెడులో కూడా ఒక మంచి. అంజలి రాజేష్ ఇద్దరు ఇవ్వబోయే రక్తంతోనే వంశీ మళ్ళీ మనిషి కాబోతున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిలతో డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. కొంచెం పట్టుకోండి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చారా? ఇవ్వలేదు. నర్స్, ఉమ్? వాళ్ళకి ఏమైంది? ఇంత చిన్న వయసులోనే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి చావుని కొని తెచ్చుకున్నారు. వాట్? వాళ్ళ ముగ్గురికి HIV ఉంది. హెచ్ఐవియా? ఉమ్. ఓ గాడ్. పాపం నా గురించే వాళ్ళకి ఎయిడ్స్ వచ్చింది. మందు తాగిన వాళ్ళని బుద్ధి లేక నేనే వేసల దగ్గరికి తీసుకెళ్ళాను. అయినా ఆ రోజు సురేష్ రాలేదు కదా, వాడికి ఎలా ఎయిడ్స్ వచ్చింది? రవికి ఎయిడ్స్ వచ్చిన విషయం మనకు తెలుసు, మనకు ఎలా వచ్చిందో తెలుసు. కానీ సురేష్కి ఎలా వచ్చిందో మనకెలా తెలుసు? ఒకవేళ స్వప్నకి ఎయిడ్స్ ఉందేమో. వాడు చెప్పినట్టు ఎందుకు ఉండకూడదు? బంగారాన్ని కూడా గీటు పెట్టి చూస్తారు. ఎందుకైనా మంచిది, తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలి.
మార్నింగ్ దొరగారు. కాఫీ. ఏంటి మర్చిపోయావా? రోజు కాఫీ తాగే ముందు నన్ను దగ్గరికి తీసుకునేవాడివి. అయినా నీలో ఏదో మార్పు వచ్చింది. స్వప్న, ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్దాం. నీకు మెడికల్ చెకప్ చేయించాలి. నాకెందుకు మెడికల్ చెకప్? పిచ్చిదానిలా మాట్లాడకు స్వప్న. నువ్వు ఒట్టి మనిషివి కాదు, అందుకే ఈ మెడికల్ చెకప్. అబ్బా, అంత విసిగెందుకులే. అంతా మన బాబు మీద ప్రేమని చెప్పొచ్చు కదా. స్వప్న, నువ్వు త్వరగా రెడీ అవ్వు. మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఉమ్. శ్రీకర్, శ్రీకర్, శ్రీకర్. అబ్బా, రే శ్రీకర్, అంజలి పిలుస్తుందిరా, వినపట్టం లేదా? వెళ్ళరా. అరే రానిరా, మనసేం బాగోలేదురా మధు. రే ఏమైందిరా నీకు? అంజలికి అన్నీ చెప్పేశావా? తనకేమీ తెలియదురా. అమ్మయ్యా, మంచి పని చేసావురా. ఇప్పుడేం చెప్పకు, తట్టుకోలేదు. సరేరా. రే జాగ్రత్త, వస్తుంది, ఏం చెప్పద్దు. హాయ్. హాయ్. ఏమిటి వాళ్ళ టింగ్ చేయాలనిపించలేదా? చాలా బద్ధకంగా ఉంది. జాగింగ్కి నేను రావడం లేదు. నువ్వు వెళ్ళు. నిన్ను జాగింగ్ పిలవడానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? మా రాజభవనం బాగుందా? అద్దె కేవలం 175 రూపాయలు. రోజుకు కాదు, ఒక నెలకి. ఓకే, ఇంత దూరం వచ్చావు కాబట్టి హార్లిక్స్, బోర్న్విటా మరేదైనా. నో థ్యాంక్స్. అవన్నీ నువ్వు అడగకూడదనే చెప్పాను. ఓన్లీ బ్లాక్ టీ స్పెషలిస్ట్. కావాలంటే శ్రీకర్ని అడుగు, అది కూడా పక్కా ప్యూర్ బ్లాక్ టీ. ఓకే, టీ వద్దులే గాని నీ చేత్తో విషయం ఇవ్వు. మీ ఫ్రెండ్ సంతోషిస్తాడు. కుప్పతీసి చెప్పేశాడా? ఎందుకు ఇలా చేసావు శ్రీకర్? అది కాదంజలి. ఏది కాదు? ఎయిడ్స్ నిజం కాదా? నీలాంటి నీచుని ఏం చేసినా పాపం లేదు. ఆ రోజు నేను నీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళను వెనకేసుకొచ్చావు. అప్పుడు నీ మాటలకు అర్థం తెలుసుకోలేకపోయాను. నువ్వు తిరగబోతు. కూసావు. నువ్వు నన్ను కొట్టావన్న బాధ కంటే నువ్వు నన్ను తాకినందుకే ఎక్కువ బాధగా ఉంది. ఏ, నువ్వు తిరగబోతావు కాదా? రేపు మాపో మీ ముగ్గురు చావబోటలేదా? ఛీ, 5 నిమిషాల సుఖం కోసం వెంపర్లాడే మృగాను నువ్వు. అలాంటి నీకు నా ప్రేమ కావాల్సి వచ్చిందా? శ్రీకర్, ఎందుకురా బాధపడుతున్నావు? అంజలి తిట్టడంలో అర్థం ఉందిరా. అయినా ఏంట్రా అయినా? నేను ముందే చెప్పానుగా, మనలా అడ్డమైన తిరుగులు తిరిగే బెతబలకి ఎందుకురా ఈ ప్రేమలు? చచ్చా. రే, అంజలి నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసుగా. తను లేదే ఈ కొద్ది జీవితాన్ని కూడా నేను జీవించలేనురా. జీవించలేను. నువ్వు జీవించలేవని తన జీవితాన్ని కూడా కాల్చి బూడిద చేయాలనుకుంటున్నావా? తను నన్ను మర్చిపోయి ఎక్కడున్నా సుఖంగా ఉండాలరా. అదే నాకు చాలు. అప్పుడే నేను హాయిగా చనిపోగలను. సుఖంగా? నీతో రవి శ్రేయ కోసం ఎంతో పాకులాడింది. కానీ నేను నన్ను ఎన్నో విధాలుగా ప్రేమించిన నా శ్రీని ఎన్నో మాట్లాడినాను. నేను అలా ప్రవర్తించుండకూడదు. నిజంగా శ్రీకర్ ఎంతో గొప్ప ప్రేమికుడు. వయసులో తను చేసిన ఒకే ఒక తప్పుకు శారీరకంగా అనుభవిస్తున్న శిక్ష కంటే నేను వేసిన మానసికమైన శిక్ష చాలా పెద్దది. నేను అలా చేసి ఉండకూడదు. నా ప్రేమతో తను బ్రతికినంత కాలం నవ్వుతూ జీవించగలిగితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది? మానసికంగా ప్రేమించాడే కానీ
శారీరకంగా నన్ను ఎప్పుడూ కోరుకోలేదు. అలాంటి శ్రీకర్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా నుంచి స్త్రీకి కావాల్సింది ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అవి నేను ఇవ్వగలిగితే ఇంకొంతకాలం అయినా ప్రాణాలతో ఉంటాడు. అవును, ఆ పని చేయాలి. ఐ లవ్ యూ శ్రీ. ప్రేమ ఉన్నట్టు ఎంత బాగా నటించగలిగింది. క్షమించు అని ఒక్క మాట కూడా అడగడం లేదే. అసలు ఇది ప్రేమంటే ఏమిటో తెలియని నరరూప రాక్షసి. అవును, దీనివల్లే నాకు ఎయిడ్స్ వచ్చింది. ఎస్, పెళ్లికి ముందే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ప్రేమని నటించి నన్ను మోసం చేశాడు. వీడి మనసులో ప్రేమ ఎక్కడా లేదు, కామం తప్ప. వీడు చూస్తూ జీవించడం కంటే చావడం మేలు, చావడం మేలు. ఏ జన్మదో ఈ బంధం, ఈనాడు కలిసేను నాకు, నీవు లేక నేనే లేనన్నది. ఏరా బిల్డింగ్ పడగొడతావా? మైక్ టైసన్వా? ఏంటి బిల్డప్పా? ఒరే మొద్దు, ఏంటి గుడ్లు గుబులా చూస్తున్నావు? నిన్న వాయించి వెళ్ళింది ఏమిటిలా మాట్లాడుతుందనా? అవును, కాదు 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 కాదు. సముద్రం లోతైనా తెలుసుకోవచ్చు, ఆడదాని మనసు తెలుసుకోలేము. నేనంతే. రై, బాడీ బీడీలా ఉంది. ఎక్కువ మాట్లాడావనుకో కిందేసి నలిపేస్తా. జాగ్రత్త. ఐ, మీరు జాగింగ్కి వస్తారా రారా? నేను వస్తాను. నాకు మూడ్ లేదు. జాగింగ్ చేయడానికి మూడ్ లేదా? నాతో రావడానికి లేదా? నా మీద ఇంకా కోపం పోలేదా? ఐఎమ్ సారీ. ఒరే, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అయితే బెల్లం కుట్టిన రాయిలా అలా ఉంటావేరా? సమాధానం చెప్పు, లేకపోతే వెళ్ళిపోతా. అంజలి, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? ఎరా, స్వప్న హాస్పిటల్కి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను రా. సురేష్, మనకి ఎయిడ్స్ ఉన్నట్లు తనకు లేదు కదా? అది కదా, తనకి అసలు అది ఎరా, మీకు కూడా ఏం చూడట్రా? ప్లీజ్ స్వప్న, స్వప్న నేను దగ్గరికి చెప్పేది విను. రావద్దు. స్వప్న నీకేమైంది? ముందు జాగ్రత్త కానీ. ముద్ద మాంసం లేనోడికి మీకు కూడా ముండ కావాల్సి వచ్చిందట్రా. అవుట్. Sorry. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవుట్, గెట్ అవుట్. స్వప్న, పోడ్రా. వచ్చారా? పదరా.
ఇక మీదట నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిపో. స్వప్న నాకేం తెలియదు. స్వప్న ఏంటమ్మా ఏంటి గొడవ? ఇద్దరు ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నారు. ఒరేయ్, నిన్ను నమ్ముకొని సర్వస్వం వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాన్రా. నువ్వు ఎంతో గొప్ప ప్రేమికుడువని, ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని ఎంతో సంబరపడిపోయాను. అలాంటిది నేనే కాదురా, నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కూడా నువ్వు చేసిన పాపానికి బలైపోయింది. నేను తప్పు చేశానా? తప్పు చేసి నువ్వు మళ్ళీ నన్ను అంటావా? సురేష్, నిన్ను అది కాదండి, తను నన్ను ఎంత మాట అంటోంది? అయితే నేను తప్పు చేశానా? నన్ను చెప్పమంటావా? కాలేజీలో అంతా నీ గురించే కదే రూమర్లు. నేను చేసిన తప్పల్లా నిన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటేనే. నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా పుట్టబోయే బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసావు కదే నువ్వు. నిన్ను చంపిన పాపం లేదే. ఒరే ఒరే, నీ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి కట్టుకున్న భార్య కూడా రంకుతనాన్ని అంటగట్టే గొప్ప ప్రేమికుడురా నువ్వు. నిన్ను తాకిన పాపానికి నీ కళ్ళ ముందే నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. స్వప్న ఆగమ్మా, తొందరపడుకు. చైతి, చెడు తిరుగుళ్ళు తిరిగి రోగం తెచ్చుకున్న నువ్వా నన్ను ఆపేది? స్వప్న, ఎంత ధైర్యమే నీకు? బాబు, నువ్వు పోయి 2 నెలలు అవుతుంది. నీ జ్ఞాపకాలతో మీ నాన్నగారు నేను జీవోత్సవాల్లా బతుకుతున్నావురా. రవి, వాడి చిన్నతనంలో దీపావళి నాడు చెయ్యి కాలుతుందిరా అన్న నేను ఈ చేతులతో వాడిని కాల్చి బూడిద చేసి వచ్చాను పార్వతి. గోరు ముద్దలు తినిపించిన నేను వాడి మరణాన్ని నేను ఊహించలేకపోయాను పార్వతి. వాడికింతలోనే 100 ఏళ్ళు నిండిపోయాయి పార్వతి. ఈ చేతులతోనే వాడికి పిండం పెట్టాల్సి వచ్చింది. భగవంతుడా, ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి దుస్థితి కలగకూడదు. ఏమండి, మనం కూడా విషం తాగి చచ్చిపోదామండి. ఆంటీ, మేం మీ పిల్లలం కాదా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? మీ ప్రేమను మాకు దూరం చేస్తారా? రవిని ఎలాగో తీసుకురాలేను. నాకు తల్లిదండ్రులు లేని లోటు మీరు తీరుస్తున్నారు కదా. ఆంటీ, దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. బాబు, వెళ్ళొస్తానంటీ. సంతోషం బాబు. ఊరుకో పార్వతి. ఈ సమయంలో మిగతా ఫ్రెండ్స్ విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. ఇంతకాలం మనందరితో తిరిగిన రాంబాబు ఈ రోజు మనలో లేరు. ఆయన మనశ్శాంతి కోసం మనందరం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం.
ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది రాఘవరావు గారు. ఏడోకు వంశీ. ఇంత చిన్న వయసులోనే వంశీని అనాథం చేసి వెళ్ళిపోయారు. ఆయనకి ఇలాంటి భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చుండకూడదు. ఆయన తన కొడుకు వంశీని ప్రాణప్రదంగా చూసుకునేవాడు. వంశీని ఐఏఎస్ చదివించి పెద్ద కలెక్టర్గా చూడాలని కలలు కనేవాడు. ఏడోకు వంశీ. కానీ ఆయన కలలు కలలైపోయాయి. ప్లీజ్ బాబు ఏడోకు. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడు. ఇప్పుడు వీడు తల్లి తండ్రి లేని అనాథగా మిగిలిపోయాడు. వీడి జీవితం పగవాడి కూడా వద్దు. జరిగిందేదో జరిగిపోయింది. స్వర్గీయ రాంబాబు గారి మనశ్శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థిద్దాం. రాంబాబు గారు అనుకున్నట్టుగా వంశీ బాధ్యత నేను తీసుకుని వాణ్ణి కలెక్టర్ చేద్దామనుకుంటున్నాను. హలో ఒక నిమిషం, అందుకు మేము ఒప్పుకోమండి. వంశీ మీరు అంటున్నట్లు అనాదేం కాదు, నా అన్న కొడుకే. మీ సహాయం నాకు అక్కర్లేదు, నేను ఉన్నంత వరకు. వంశీ ప్లీజ్. వంశీ బాగోగులు మేం చూసుకుంటాం, మీ గురించి నాకేం తెలుసు? అలాంటి మీకు మా వంశీ నుంచి పంపే కంటే మాతో పాటు ఇక్కడే గౌరవంగా పనులు చేసుకుంటూ 3 పూట్లు హాయిగా తింటాడు. నీలాంటి పెద్దోళ్ళ దగ్గర ఉండి అడుక్కు తిని గొప్పోడు కావడం కంటే మా దగ్గర ఉంటేనే ఎంతో బాగుంటాడు. ఎందుకు ఏడుతున్నారా? నేను రాను, వదలండి. శ్వేత, నువ్వైనా చెప్పు. నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు. ఊరుకోమా, ఏడవకు. స్వప్న, స్వప్న, ప్లీజ్ స్వప్న. ఛీ, నన్ను పలకరించుకో. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది కా స్వప్న, దయచేసి నేను చెప్పే మాటలు విను ప్లీజ్. నీ మాటలు విన్నది చాలు. ఇంకొక మాట నాతో మాట్లాడాలనుకుంటే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. స్వప్న ప్లీజ్. ఛీ, నీ వల్ల స్వప్న. నేను నా బిడ్డ అనుభవిస్తున్నది చాలు. గాడ్, నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా ఐ లవ్ యూ స్వప్న. స్వప్న, నువ్వు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు, కానీ నువ్వు నిజం తెలుసుకోవాలి. ఎస్,
నీకు నా మీద ఎంత కోపం ఉన్నా సరే నీకు సంబంధించిన ఒక వస్తువు లోపలుంది, వెళ్ళి తీసుకో. నాకు సంబంధించిన వస్తువా? ఏమై ఉంటుంది? డియర్ స్వప్న, తప్పు చేసింది నువ్వు కాదు, నేను కాదు. పెళ్లి కాకముందు నాకు జ్వరం వస్తే ఫ్రెండ్స్ అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ లేడు. కంపౌండర్ నీడిల్ స్టెరిలైజ్ చేయకుండా నాకు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ రోజు ఇలాంటి సమస్య వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఈరోజు ఎయిడ్స్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడే స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్ ద్వారా నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలుసుకున్నాను. ఇది తెలియక నిన్ను అనుమానించి అనరాని మాటలన్నాను. మరో జన్మంటూ ఉంటే నువ్వే నా భార్య కావాలని కోరుకుంటున్నాను. ఇట్లు నువ్వు అసహించుకునే సురేష్. నాయనా మధు, నీకేం కాదయ్యా, నువ్వేం భయపడకు, మేమంతా ఉన్నాగా. బాబు చూడరా మధు, బాబు మధు, నిన్ను నా మనవణ్ణి ఒకేలా చూసుకున్నాను. నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా? నీకేం కాదు బాబు, నీకేం కాదు. నా మొఖం చూడు బాబు, నీకేం కాదు. చూడరా రే మధు, స్వప్న వచ్చిందిరా. చూడరా స్వప్న వచ్చిందిరా, చూడరా చూడరా మధు. మధు, రే మధు, అందరూ వచ్చారు చూడరా. మధు, రే శ్రీకర్, నేను బతుకున్నప్పుడు నేనొక అనాథని. ఈరోజు చనిపోతున్నప్పుడు ఇంతమంది ప్రేమను నేను పొందాను. రే రాజేష్, నువ్వు మంచి రైటర్వే నాకు తెలుసురా. ప్రకృతి మీద, పిట్టల మీద నువ్వు రాశావు. కానీ ఈరోజు మన ఫ్రెండ్షిప్ గురించి రాయడానికి నేను ఆత్మరూపంలో అయినా వచ్చి చదువుతాను. యు ఆర్ గ్రేట్ రా శ్రీకర్. నీ బాగా చూసుకోరా. మేము ఎవరు తెలిసి తప్పు చేయలేదురా. నీతో నేను రవివర్మలకి వెళ్తున్నాను. మరో జన్మంటూ ఉంటే వాడు కావాలి కుంటున్నాను. రాంబాబు కొడుకుని చేరదీయాల్సిన చిన్నాన్న చిన్నమ్మలే చేదరించుకున్నారు. చదువుకోవలసిన వయసులో ఆకలితో ఎలా అలమటిస్తున్నాడో చూడండి. ఇది అవసరం అంటారా? ఏమీ తినకుంటే ఎలా అమ్మా? ఈ ఒక్క ముద్ద తిను. అయ్యో తినమ్మా. నాకొద్దు. వద్దంటే ఎలామ్మా? తిను. అది కాదు నాన్న, నాకు స్కూల్ కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. వదిలే నాన్న. కొద్దిగా తినమ్మా, నా బుజ్జివి కదా, తిను. గుడ్ గుడ్. వంశీ, ఏంటి స్కూల్ కి రావడం లేదు? శ్వేత, ఎయిడ్స్ పేషెంట్ కొడుకునని మా బాబాయ్ మా పిన్ని నన్ను తరివేశారు. ఇక నన్ను ఎవరు చూసుకుంటారు? ఏడోకు వంశీ, నీకు మేమందరం ఉన్నాగా. నేనున్నాను, మా డాడీ ఉన్నారు. వంశీ, మీ నాన్న నాకు ఎప్పుడూ చెప్పారు, నిన్ను చక్కగా చూడమని చెప్పారు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. నీకే సహాయం కావాలన్నా నన్ను అడుగు, నేనున్నాను. మా శ్వేత ఉంది, ఇద్దరూ కలిసి ఇక్కడే చదువుకోండి. నేను అన్నం తిని 3 రోజులైంది శ్వేత, ఆకలేస్తోంది. ఇవ్వు. తిను వంశీ. మెల్లగా. ఏడోకు వంశీ. మంచినీళ్ళు ఇవ్వమ్మా. అమ్మా స్వప్న, తాత, ఏమైంది తాత? కనిపించలేదమ్మా. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. నువ్వేం బాధపడకమ్మా, ఖచ్చితంగా వస్తాడు. రారు, ఇక ఆయన రారు. మనస్సును చంపుకోకు.
అసలు నిన్ను విడిచి వాడెక్కడికి వెళతాడు? నువ్వు కాక ఎవరున్నారు వాడికి ఈ లోకంలో? నా వల్ల కావడం లేదు. ఇక ఒక్క నిమిషం కూడా ఆయన లేకుండా ఉండలేను. ఊరంతా వెతికాను, ఇంకెక్కడని వెతకమంటావు? తప్పు నాదే. క్షమించమని అడిగినా వినకుండా బాధ పెట్టాను. అంతా అయిపోయింది. నా నెత్తి నేనే మట్టి చల్లుకున్నాను. నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు ఒక ఆడదానిలా మాట్లాడుతున్నావా అసలు? సరే, నువ్వు చేసింది తప్పు అనుకుందాం, కానీ వాడి బుద్ధి ఏమైంది? లెటర్ రాస్తాడట, లెటర్. నమస్కారం. రండి లాయర్ గారు, మిమ్మల్ని చూడాలని వచ్చాను. కూర్చోండి. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు, ఇంకా ఏడు. విడిపోయినప్పుడే నిజమైన ప్రేమ బయటపడుతుంది. అయ్యో తాత, మాటలతో నన్ను చంపకండి. నేను అసలే చచ్చున్నాను. నా ప్రాణమే ఆయనను జీవిస్తున్నాను. ఎయిడ్స్ కాదు, దానికన్నా ఏ పెద్ద రోగం వచ్చినా మేము ఒకటిగానే కలిసి జీవించాలి, మరణించాలి. ఒకరి గురించి ఒకరు అన్ని తెలుసుకునే పెళ్లి చేసుకున్నాం. పేరు, జాతకం, రాశి, నక్షత్రం ఇవన్నీ చూసేగా మీరు పెళ్లి చేసుకున్నారు. అవన్నీ చూసినప్పుడు మీ ఆరోగ్యం గురించి ఎందుకు తెలుసుకోలేదు? తప్పు చేస్తేనే రోగం రావాలని లేదు, మనకి తెలియకుండానే రోగం రావచ్చు. సిరంజి ద్వారా కూడా ఎయిడ్స్ రావచ్చు. అలాగే సురేష్ కూడా వచ్చుండొచ్చు. ఎయిడ్స్ పేషెంట్కి ఇచ్చిన ఇంజెక్షన్ నీడిల్ స్టెరిలైజ్ చేయకుండా నీకిచ్చినా రావచ్చు. అవునమ్మా, నిజం. ఆయన చెప్పింది 100కి 100 నిజం. కొంతమంది చేసే చిన్న తప్పు వల్ల ఎంతమంది బాధపడాల్సి వస్తుందో. తప్పు ఒక డిపార్ట్మెంట్దే కాదమ్మా. సమాజంలో పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు అబ్బాయి ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తారే కాని అతను ఆరోగ్యంగా ఉన్నాడా అని ఆలోచించరు. అంతెందుకు, ఇతర దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవాళ్లు హెల్త్ సర్టిఫికేట్ తప్పకుండా పొంది ఉండాలి. హెల్త్ సర్టిఫికేట్ అంటే వర్జినిటీ సర్టిఫికేట్ కాదు. ఆ విషయం తెలియకే సుప్రీంకోర్టు వరకు కేసులు వెళుతున్నాయి. మన దేశంలో మిలిటరీ, పోలీసు డిపార్ట్మెంట్స్లో మరికొన్ని ఉద్యోగాల్లో చేరే ముందు మెడికల్ చెకప్ అవసరం అనుకునేటప్పుడు, ఖచ్చితంగా పెళ్లి చేయాలనుకున్నప్పుడు బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అందులోనే ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికేట్ ఉంటేనే పెళ్లి చేయాలనే చట్టం మన ప్రభుత్వం పెట్టినట్టయితే మరికొందరి జీవితాలను కాపాడవచ్చు. బాధపడకమ్మా. ఎస్పీకి, కలెక్టర్కి చెప్పుంచాను. నీ భర్తను తప్పకుండా తీసుకొస్తారు. సరే, టైం అవుతుంది, నేను కోర్టుకు వెళ్తున్నాను. సురేష్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే నాకు కబురు చేయండి. దారిలో మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. అలాగే, రండి. నేను వెళ్ళొస్తానమ్మా. సురేష్ వస్తే ఫోన్ చేయమను. మీరిద్దరూ పోట్లాడుకోకండే. వస్తానమ్మా. వస్తున్నాను రా, నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ ఉండలేనురా. అంజలి, అంజలి, నేను వెళ్ళిపోతున్నాను అంజలి. అంజలి, ఎందుకలా బాధ? నేను నీకు ముందే చెప్పాను కదా అంజలి. శ్రీకర్, నేను ఇక బతకను అంజలి. అంజలి, అయ్యో, నాకు భయం. నేను వెళ్ళిపోతున్నాను. శ్రీ, 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 నేను ఇక బతకను అంజలి. చూడు అంజలి, చూడు, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు అంజలి. నేను వెళ్ళాలి అంజలి. అంజలి, రే శ్రీకర్, నేను రా, రవిని రా, రారా రా. రే శ్రీకర్, నేను రా, మధుని. శ్రీకర్ రా, రారా.
నేను రా సురేష్ని రారా రా. నేను వెళ్ళిపోతున్నాను. అది చూడంజలి. కాదు శ్రీ, నా ప్రేమతో నేను బతికించుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకేం కాదు, నీకేం కాదు. నేను వెళ్ళిపోతున్నాను అంజలి. అయ్యో చూడు అంజలి, అంజలి నన్ను చూడాలనిపించినప్పుడల్లా నువ్వు ఆకాశంలోకి చూడు. ఆ నక్షత్రాల్లో నేను ఉంటాను అంజలి. అంజలి మరో జన్మతో ఉంటే నేను ఏ తప్పు చేయకుండా నిన్ను చేరుకుంటాను. కడిగిన ముచ్చేలా నిన్ను చేరుకుంటాను అంజలి. అంజలి నేను వెళ్ళిపోతున్నాను అంజలి. అంజలి నేను ఇక బతకను అంజలి. నేను వెళ్ళిపోతున్నాను అంజలి. అంజలి అంజలి లేదంజలి, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేనెప్పుడు నీతోనే ఉంటాను. నేను నీకు కనిపించకపోయినా ఆ నక్షత్రాల్లో నేను ఒకడినే ఉంటాను అంజలి. అంజలి నువ్వేం బాధపడకు అంజలి. నేనెప్పుడు నీ జ్ఞాపకాలతో ఉంటాను అంజలి. అంజలి అంజలి నేను వెళ్ళిపోతున్నాను అంజలి. నేను బతికించుకుంటాను, నేను బతికించుకుంటాను. శ్రీ, శ్రీ, అయ్యో 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 ఆకాశంలో ఎగిరే పక్షుల్లా కలిసిమెలిసి ఉండేవాడు. కానీ ఈ రోజు నేను ఒంటరివాణ్ణయ్యాను. నా ఫ్రెండ్స్ కథ చూశారుగా. ఇది నా తృప్తి కోసం నేను చెప్పలేదు. మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా సరే, పిఎం మన్మోహన్ సింగ్ అయినా సరే, యుఎన్ఓలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మహానుభావులు చెప్పిన ఎయిడ్స్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అది తలుచుకుంటే తప్పనిసరిగా మీ వల్లే అవుతుంది. ఆలోచించండి.